హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మీల్ మేకర్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. సో పార్టీస్కైనా వీకెండ్స్కైనా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. అలానే స్పెషల్గా ఏ కర్రీ అవసరం లేకుండా ఆనియన్ రైతాతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక బౌల్లోకి బాగా మరుగుతున్న వాటర్ని తీసుకుని అందులోకి 1 కప్ మీల్ మేకర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మీల్ మేకర్ సాఫ్ట్గా అయ్యే వరకు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి 1 కప్ చిక్కటి పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5 మినిట్స్ పాటు నానబెట్టిన మీల్ మేకర్ని తీసుకుని అందులో ఉన్న వాటర్ని మొత్తం గట్టిగా పిండేసి పెరుగులోకి వేసుకోవాలి. ఇలా పెరుగులోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక సన్నటి క్యారెట్ తరుగు, ఒక మీడియం సైజ్ ఆలు తరుగు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకుని ఈ ముక్కలకి బాగా పెరుగు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ పాటు వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక అనాస పువ్వును వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకుని కాస్త ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ ముందు నానబెట్టిన 2 కప్స్ బాస్మతి రైస్ని కూడా ఈ మీల్ మేకర్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం మీల్ మేకర్ కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి కాస్త చూసుకుని టేస్ట్కి తగినట్టు కొద్దిగా రైస్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. దీని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా ఈ రైస్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఈ రైస్ పైన స్ప్రింకిల్ చేసుకుని అలానే 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన పుదీనాను కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 కప్స్ రైస్కి 4 కప్స్ వరకు వాటర్ని ప్రెషర్ కుక్కర్కి అంచుల వెంట వేసుకోవాలి. ఇలా అంచుల వెంట వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ రెడీ అయ్యాక ఇవన్నీ లేయర్గా చాలా బాగా వస్తాయి. మీకు ఇలా లేయర్గా అవసరం లేదనుకుంటే మీరు అన్నీ కలిపి కూడా ఒకేసారి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూస్తే ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సో దీన్ని హాట్గా ఆనియన్ రైతాతో అయినా లేక ఏదైనా మసాలా గ్రేవీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ మీల్ మేకర్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.